ప్రైజ్ ది లార్డ్. 46వ కీర్తన 1వ వచనం. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమున ఉన్నాడు, ఆపత్కాలంలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. దేవుడు ఎలాంటి వాడంటే ఒక షెల్ఫ్ లో పెడితే బంధించిపోయేటువంటి ఒక వస్తువు కాదు, లేకపోతే మనం అనుకున్నట్టు అక్కడెక్కడో సుదూర ప్రాంతాల్లో ఉంటాడు అనుకునేటువంటి వ్యక్తి కాదు. దేవుడు మనకు ఎలా ఉంటాడంటే ఆశ్రయముగా దుర్గముగా ఉంటాడు. అంటే మనకు సమీపంగా, మనకు మేలు చేయటానికి సిద్ధంగా ఆయన ఉంటాడు అనేది దీని అర్థం. ఆశ్రయము అంటే మనము అడగంగానే, మనము పిలవగానే పలికేలా, మనము కోరగానే మనకు దగ్గరగా వచ్చేవానిగా, మనకు సహాయం చేసేవానిగా ఆయన ఉంటాడు. నిజంగా ఈ మాట కేవలం నోటి మాటతోనే కాదు, కానీ క్రియల ద్వారా కూడా దేవుడు తన బిడ్డల విషయంలో ఇది జరిగించాడు. ఆపత్కాలంలో ఆయనే నమ్ముకొనదగిన సహాయకుడు. ఆపత్కాలము అంటే కష్టకాలము, శోధన కాలము, బాధల సమయము. మనకి నమ్ముకొనదగిన వారిగా ప్రజలు ఎప్పుడు ఉంటారంటే, మనము కొంచెం స్టేబుల్గా ఉన్నప్పుడు, మనం కొంచెం స్ట్రాంగ్గా అన్ని విషయాల్లో పర్వాలేదు వీళ్ళకి అనుకున్నప్పుడు ఎవరైనా మనకి అందుబాటులో ఉంటారు, ఎవరైనా మనకి నమ్మశక్యంగా ఉండొచ్చు. కానీ కష్టకాలంలో నమ్ముకొనదగిన వానిగా ఉండేవాళ్ళు చాలా కొరతగా ఉంటారు. మనము ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, మనం ఒంటరివారంగా ఉన్నప్పుడు, మన వలన ఇంక వారికి ఏది లాభము దొరకదు అనుకున్నప్పుడు కూడా మనకి ఎవరైతే సహాయకరంగా ఉంటారో వాళ్ళే నమ్మకస్తులంటే, వారే దేవుని మనసు కలిగిన వారంటే. అయితే ప్రభు గురించి చెప్పబడుతున్న మాట ఏంటంటే, అన్ని కాలాల్లో నువ్వు సుఖంలో ఉన్నప్పుడు, నువ్వు సంతోషంగా ఉన్నప్పుడు, నువ్వు అన్నిట్లో క్షేమంగా ఉన్నప్పుడు మాత్రమే కాదు, ఆయన నీ ఆపత్కాలంలో కూడా నమ్ముకొనదగిన సహాయకుడు. నువ్వు ఆయన మాటను నమ్మి ధైర్యంగా ఉండొచ్చు, నువ్వు ఆయన మాటను నమ్మి నీ తలెత్తుకుని బ్రతకచ్చు, నువ్వు ఆయన మాటను నమ్మి ధైర్యంగా ఈ లోకంలో ఉండొచ్చు. ఎందుకంటే నీకు ఆయన సహాయం చేస్తారు. నిన్ను నట్టేట ముంచేవాడు కాదాయన, నిన్ను అర్ధాంతరంగా చేయి వదిలిపెట్టేవాడు కాదాయన. నీకు ఆయన సహాయం చేస్తారు. నిన్ను మర్చిపోయేవాడు కాదు, ఆయన చేతులు కట్టుకుని ఉండేవాడు కాదు, ఏమీ పట్టి పట్టినట్టుగా ఉండేవాడు కాదు. ఆయన పూనుకుంటాడు, ఆయన నీ దగ్గరకు వస్తాడు, ఆయన నిన్ను ఆదరిస్తాడు. ఆపత్కాలంలో నమ్ముకొనదగిన సహాయకుడుగా ఆయన నీకుంటాడు, నిన్ను మర్చిపోడు. మరి ఉదయకాల సమయంలో ఈ వాగ్దానం వీక్షిస్తున్న నీ జీవితంలో నమ్ముకొనదగిన వారు ఎవరు దొరకట్లేదు కదా. ఆపత్కాలంలో ఉన్నప్పుడు నిన్ను పలకరించేవారు, నిన్ను ఆదరించేవారు కొదువుగా ఉన్నారు కదా, కరువైపోయారు కదా. అయితే నమ్ము, నువ్వు ఏ స్థితిలో ఉన్నా నిన్ను ఆదుకునే దేవుడు ఈయనే. నీకు ఆయన ఆశ్రయంగా ఉంటాడు. నాకెవరూ లేరని బాధపడద్దు, నాకు దిక్కెవరు అని వేదన పడద్దు, ఇంకా నా జీవితంలో ఆనందం కలుగుతుందా లేదా అనేటువంటి ప్రశ్న నీకు కలిగినప్పుడు, ఇదిగో నీకు ఆన్సర్ ప్రభువే, నీకు జవాబు ఆయనే. ఖచ్చితంగా నీ స్థితి మార్చేవాడు ఆయన, నీకు మేలు చేయవాడు ఆయన. నీ పరిస్థితులను అర్థం చేసుకొని ఆయన అద్భుతాలు నీ జీవితంలో చేస్తాడు. కృంగిపోవద్దు, ఇదే నా చివరిగా తింటే అని నువ్వు అనుకోవద్దు. దేవుడు దీన్ని మరలా మెరుగైన స్థితికి తీసుకొస్తాడు. నీ కుటుంబ జీవితంలో, నీ వ్యక్తిగత జీవితంలో, నీ ఉద్యోగ జీవితంలో, నీ వ్యాపారంలో, నీ చదువులో, నీ యొక్క ప్రతి పరిస్థితిలో నువ్వు ఎదుర్కొంటున్న ఈ చీకటి, నువ్వు ఎదుర్కొంటున్న ఈ చేదైన పరిస్థితిని ఆయన ఖచ్చితంగా మార్చేస్తాడు. నీకు మరల వెలుగునిస్తాడు, నీకు మరల మధురమైన అనుభూతులు ఇస్తాడు, నిన్ను నిలబెడతాడు. పూర్తయిపోయింది అనుకున్నటువంటి నీ జీవితాన్ని మరలా ఆయన ఓపెన్ చేస్తాడు, మళ్ళా రీస్టార్ట్ చేస్తాడు, మళ్ళా పునఃప్రారంభిస్తాడు. మరలా గొప్ప అనుభవాలు నీ జీవితంలో ఆయన అనుగ్రహిస్తాడు. నమ్మాయన్ని, ఆయన నీకు నమ్ముకొనదగిన సహాయకుడు. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, నాయన ఈ లోకంలో నమ్ముకొనదగిన వారు చాలా కొదువైపోయారు. మరి నీవు మాతో మాట్లాడుతున్న మాట, మీరు మాకు నమ్ముకొనదగిన వాడు ప్రభువా. మా జీవితంలో మేము నమ్ముతున్నాం, మా జీవితంలో గొప్ప కార్యాలు చేయి. మీరు మాకు ఆశ్రయంగా దుర్గంగా ఉండి ప్రతి విధమైన అపవాది శోధనల నుంచి, తంత్రముల నుంచి తప్పించి మమ్మల్ని మీ కొరకు నిలవబెట్టమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్.